చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా Chandrababu Naidu has been the Chief Minister of United Andhra Pradesh. The man you're looking at sitting next to Prime Minister Modi become the kingmaker in India. సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. మొదటి సంతకం మెగా డిఎస్సీపై చేసిన చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు. 4,000కు సామాజిక పెన్షన్ల పెంపుపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, నైపుణ్య గణనపై 5వ సంతకం చేశారు. ఏపీ సర్కార్ పాలనలో దూకుడు పెంచింది. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇక పెన్షన్ లబ్దిదారులకు ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ. సొంతింటిని అమ్ముకోనీయకుండా వైకాపా నేతలు అడ్డుపడుతున్నారంటూ సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఆత్మహత్యయత్నం చేసిన కాకినాడ మహిళ ఆరుద్ర న్యాయం కోసం ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నారు. ఒక బిడ్డకి న్యాయం అడిగాననేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. ఎలాగైనా జగనన్నని కలిస్తే నా బిడ్డకి న్యాయం జరగద్దనేసి అందరూ అన్నారనేసి నేను ప్రాణాలకు తెగించి వెళ్ళాను. వెళ్ళినందుకు ఫలితం ఏముంది? పబ్లిసిటీ చేసుకున్నారు. నా ఇల్లు నాకు అప్పించి పెట్టడానికి వీడు పబ్లిసిటీ చేసుకున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన వైకాపా బాధిత మహిళ ఆరుద్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. దివ్యాంగురాలైన ఆమె కుమార్తెకు 10,000 రూపాయల పెన్షన్ మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మళ్ళీ ఆంధ్రాలో కూడా మనల్ని గుర్తించేయడానికి బతకడానికి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు. అయితే ఆయన ఆర్థికంగా మాకు ఆదుకోవడానికి 5 లక్షలు ఇస్తానన్నారు. పాపకి పెన్షన్ తిరిగి ఇప్పిస్తా అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫుల్ ఫోకస్ చేశారు. పనుల్ని పరుగులు పెట్టించేలా రివ్యూలు, సందర్శనలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తమ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. తమకు పదవులు ముఖ్యం కాదని రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అమరావతిని గ్లోబల్ లీడర్ గా తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు.